లేడీ అగోరి వీడియోల మీద వీడియోలు పెడుతుంది, నేను చచ్చిపోతాను బెదిరిస్తుంది, ఎట్లా పోతుంది, ఎట్టుపోతుంది వ్యవహారం? అదంతా కూడా స్టంట్లు అనమాట. ఏం కాదు, జనాలు ఏంటంటే వాళ్ళ మీద ఇప్పుడు కొన్ని నెగిటివ్ కామెంట్స్ రూమర్స్ వచ్చేసరికి ఏం చేయాలో తెలియక డైవర్ట్ చేయడం కోసం ఆ విధంగా ట్రై చేస్తున్నా కానీ ఏమీ లేదు. అసలు నిజం విషయం ఏంటంటే, నేను ఈ మొన్న గిఫ్ట్ ఇచ్చాను కదా, మీరు చూసే ఉంటారు ఆ వీడియో. గిఫ్ట్ ఇచ్చాను కదా, గిఫ్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఊర్ల నుంచి ఒక పర్సన్ అయితే నాకు డైరెక్ట్ డిఎం చేశాడు నా ఇన్స్టాగ్రామ్కి. నేను మాట్లాడాను, ఫోన్ నెంబర్ ఇచ్చుకుని మాట్లాడితే ఏంది బ్రో అంటే అసలు విషయం ఏందో నాకు అసలు క్లియర్గా చెప్పాడు. అఘోరీలాగా ఎలా వచ్చాడు, అసలు అతని జీవితం ఏంది, అతను లైఫ్ స్టైల్ ఏంది అని వాళ్ళ ఫ్రెండ్ అని అంటే దగ్గర తిరిగే కుర్రోడేనంట. అయితే ఏంటంటే ఆడు వరస్ట్ అంట. అసలు అఘోరి క్యారెక్టర్ ఎత్తక ముందు ఎంత వరస్ట్ అంటే రోడ్డు మీద చెత్త ఎత్తుకునేది కనపడడం కూడా వదిలేవాడు కాదంట. అంత దారుణంగా అడుక్కునే వాళ్ళు వచ్చినా కూడా లోపల లాక్కెళ్ళిపోయి దానికి 5-10 వేస్తూ లోపల లాక్కిపోయాడు. అలాంటి మనిషి అంటాడు, అంత వరస్ట్. అయితే ఆడికి ఏం జరిగిందంటే ఒక బాగా రిచ్ ఉన్న పర్సన్ అతనికి చిన్న యాక్సిడెంట్ అయ్యి బైక్ మీద వెళ్తున్నప్పుడు కొంచెం కింద నలిగిపోయి అది ఆపరేషన్ చేసి కట్ చేసి తీయాలనిపించింది. అతను ఏంటంటే డబ్బు ఉన్నాడు కానీ పెళ్లి కూడా ఉందంట, అతను ఇంకా పెళ్లి కూడా కాలేదు. సో అలాంటిది అప్పుడు ఏంటంటే ఇతనికి ఇట్లా ఊర్లో వస్తాయి కదా, సో పలానా వ్యక్తికి ఇలా ఆపరేషన్ అయ్యింది, కావాలి, ఇలా కావాలి, పలానాది గుర్తు కావాలి, మార్చాలి, చేంజ్ చేయాలి, దానికి వాళ్ళు డబ్బులు పెడతాను కానీ సిద్ధంగా ఉన్నారు. 30-40 లక్షలు అయినా కూడా రెడీగా ఉన్నారు. కానీ ఏజ్లో ఉన్న వాళ్ళది అలా కావాలన్నప్పుడు వీడికి ఏంటంటే అప్పటి వరకు ఎన్నో చేశాడు. వీడి డబ్బు మీద ఒకసారి ఆశ పుట్టి అరే అమ్మ డబ్బులు ఓకే బాగుంది మనం ఇస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇచ్చి 50 లక్షలు తీసుకున్నాడంట. అంటే నాకు అతను చెప్పింది, నాది సొంతది కాదు, ఇది నాకు అతను చెప్పింది. 50 లక్షలు తీసుకున్నాడంట. 50 లక్షలు తీసుకుంటే అన్న ఆపరేషన్కి 20 లక్షలు అవుతుంది అంట. ఆ 20 లక్షలు కూడా వాళ్ళే పెట్టుకున్నారు. లేకపోతే వీడి దగ్గర 20 లక్షలు ఎక్కడే అన్న ముందు అసలు ఈ ఆపరేషన్ చేయించుకోవాలంటే 20-25 లక్షలు అవుతుందంట బొంబాయిలో. మరి వీడి డబ్బులు ఎక్కడి నుంచి వాళ్ళే చేపించి 50 లక్షలు ఇచ్చారంట. 50 లక్షలు తీసుకుని తర్వాత ఏం చేయాలి అని ఇలా కొన్ని చెప్తారు కదా సలహాలు, బాబాలా కావాలి లేకపోతే ఎలా అవుతే బాగుండిద్ది, డబ్బులు ఇంకా వస్తాయి, ఏదైనా చేసుకోవచ్చు అని. ఆ విధంగా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి, హిందూయిజం గురించి బాగా ఎక్కువ చెప్పడం. సో మనం ఎందుకు ఇలాంటి అవతారం ఎత్తకూడదు అని చెప్పి వాడు మాస్టర్ మైండ్తో ఆలోచించి చాలా చిచ్చోరగాడు అంట. అయితే మామూలు తెలివైనడు కాదు, ఆలోచించి మాస్టర్ మైండ్తో ఈ గెటప్ ఎత్తాడు. ఈ గెటప్ ఎప్పుడైతే ఎత్తాడో అప్పటి నుంచి వాడి లెవెల్, వాడి రేంజ్ మారిపోయింది. ఎందుకంటే యూట్యూబ్లో వీడియోలు హల్చల్ అవ్వడం, మొత్తం ఎక్కడ చూసినా ఫేమస్ అవ్వడం, సో యూట్యూబ్ నుంచి డబ్బులు రావడం, కొన్ని పూజలు చేస్తానని 5 లక్షలు 10 లక్షలు తీసుకోవడం, అట్లా ఇట్లా మొత్తం లేదు ₹1 కోటి పైనే వెనకేసుకున్నాడు అంటారు. ఇది ఇప్పుడు అతను జరిగిన సిచ్యువేషన్. మరి ఏంది ఈ అమ్మాయి వర్షిని పరిస్థితి ఏంది? వర్షిని ఏంటి అమ్మాయి అతనితో వెళ్ళిపోయిందంటే, అన్న వర్షిని కూడా తక్కువ ఏం కాదు, వర్షిని కూడా చాలా మాస్టర్ మైండ్. ఎలా అంటే ఇప్పుడు ప్రజెంట్ వాడిని వాడుకుందామని చూస్తుంది, వాడి దగ్గర ఆల్రెడీ చాలా వరకు లాక్కున్నది, ఇంకా వాడుకోవాలి అనే ఒక ఉద్దేశంతో వెళ్ళింది. ఏం కాదన్న, సరే వర్షిని నెంబర్ ఏమైనా ఉందా నీ దగ్గర అది అని అడిగితే ఉందన్న నీకు పంపిస్తాను మాట్లాడాను అన్నారు. సో నేను ఆమెకి ట్రై చేశాను, కాల్ చేయడానికి ట్రై చేశాను, కనెక్ట్ అవ్వలేదు. సో ఖచ్చితంగా ఈరోజు రేపు ఏదో టైంలో నేను కాల్ చేసి అసలు సిచ్యువేషన్ ఏందో కనుక్కొని ఖచ్చితంగా మీ అందరికీ నేను ఈ ఛానల్లో ప్రతి ఒక్కరికి కూడా, ఈ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను నేనైతే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.